తమిళనాడులో హీరో విజయ్ పొలిటికల్ ఎంట్రీ ఖరారైంది. పొలిటికల్ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చారు నటుడు విజయ్. నూతన పార్టీ పేరు కూడా ఆయన ప్రకటించారు. తమిళగ వెట్రి కళగం పేరిట ఈ పార్టీ ప్రకటించారు. పార్టీ ఎజెండా త్వరలో ప్రకటిస్తానని విజయ్ చెప్పారు. 2026 అసెంబ్లీ ఎన్నికలే టార్గెట్గా విజయ్ పొలిటికల్ ఎంట్రీ ఉంది. తమిళనాడులో అవినీతి పాలన కొనసాగుతోందని, అవినీతి నిర్మూలన కోసమే నా ప్రయత్నం అంటూ విజయ్ ఈ సందర్భంగా వ్యాఖ్యలు చేశారు. మొత్తం మీద కమల్ హాసన్, రజనీకాంత్, విజయకాంత్ ఇలాగా ముఖ్యమైన స్టార్ల తర్వాత మరో నటుడు విజయ్ దళపతి, తమిళ్ దళపతిగా పిలుచుకున్నాడు విజయ్ పొలిటికల్ ఎంట్రీ ఖరారైంది. దాదాపు తమిళగా వెట్రి కళగం పేరుతో ఆయన తన పార్టీ పేరును కూడా అనౌన్స్ చేశాడు. 2026 అంటే రాబోయే 2 సంవత్సరాల్లో తమిళనాడులో జరిగిన అసెంబ్లీ ఎన్నికలే టార్గెట్గా తన పార్టీ పెట్టినట్లు మనకు కనిపిస్తోంది విజయ్. మొత్తం మీద అవినీతి నిర్మూలన కోసమే నా ప్రయత్నం, తమిళనాడులో అవినీతి పాలన కొనసాగుతుందంటూ ఆయన కామెంట్ చేయటం మనం చూస్తున్నాం. ఇటు ఈ కామెంట్స్ పట్ల ఇంకా స్టాలిన్ కానీ ఆయన కుమారుడు ఉదయనిధి మారన్ ఎటువంటి కామెంట్లు చేస్తారు, డిఎంకే ప్రభుత్వం నుంచి ఆయనకి ఎటువంటి కామెంట్స్ వస్తాయో మనం చూడొచ్చు. మొత్తం మీద తమిళగా వెట్రి కళగం పేరిట విజయ్ పార్టీ పెట్టారు. ఎప్పటి నుంచో మనం చూస్తున్నాం తమిళనాడులో కొత్త పార్టీ వస్తుంది, విజయ్ పొలిటికల్ ఎంట్రీ రెడీ అవుతోంది అనుకుంటున్నాం. మొత్తం మీద ఆయన రెడీ అయిపోయారు. తమిళనాడులో అవినీతి పాలన జరుగుతుంది, దాన్ని దింపడం కోసం, అవినీతి నిర్మూలన కోసమే నేను ఈ కొత్త పార్టీ పెట్టాను. తమిళగా వెట్రి కళగం పేరుతో పార్టీతో నేను 2026 ఎన్నికల్లో పోటీ చేయబోతున్నానంటూ ఆయన చెప్పగానే చెప్తున్నారు.